యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ నిస్సాన్ సన్నీ ఎక్స్వి టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇది అంతకుముందు మీకు రీల్ రూపకంలో మనం ఇండోర్ నుంచి రాగా ఈ వీడియో అయితే రీల్ రూపకంలో మీకు షార్ట్ రూపకంలో చేయడం జరిగింది. ఫుల్ వీడియో అయితే ఈరోజు తీయడం జరుగుతుందండి. ఇది చూసుకున్నట్టయితే 2017 మోడల్, కేవలం 72,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది విత్ సర్వీస్ రికార్డ్. ఇది చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఇది ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. బ్లాక్ కలర్లో ఎక్స్టర్నల్ పరంగా, ఇంటీరియర్ పరంగా, ఇంజన్ పరంగా, టైర్ల పరంగా, సస్పెన్షన్ పరంగా, క్లచ్ పరంగా, అన్నిటి పరంగా కూడా వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్రహ్మాండంగా ఉందండి. ఇక యూజ్డ్ వెహికల్ అండి. మరొకసారి చిన్న విషయం ఏంటంటే నాన్ స్టాప్ మనం ఒక 1600 కిలోమీటర్లు అయితే ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఒక 5,000 రూపాయల వరకు వస్తాయి. అంతమించి అయితే మేజర్ అయితే ఇష్యూ ఉండదండి. మనం ఏదున్నా కూడా ఇక్కడే ఫుల్ క్లారిటీగా వెహికల్ని చెక్ చేసి 1-2 సార్లు మనం చూసుకునే వెహికల్ అనేది బయలుదేరడం జరుగుతుంది. మన దగ్గర వెహికల్ తీసుకున్నారంటే ఒకరోజు మెకానిక్ షాప్కి, ఒకరోజు కార్ డెకర్ షాప్కి, ఒకరోజు డెంటింగ్ షాప్కి, ఇంకో రోజు పెయింటింగ్ షాప్కి వెళ్ళకుండా మనం ఏదైనా ఉంటే చిన్న చిన్నది కార్ అన్నప్పుడు కామన్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి. కార్ అన్నప్పుడు కామన్ చిన్న చిన్న పాయింట్ అయితే పడుతుంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 100కి 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇది కూడా మీకు టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. మరొకసారి చెప్తున్నాను, ఇది 2017 మోడల్ నిసాన్ సన్నీ ఎక్స్వి టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వెహికల్. ఇది చూసుకున్నట్టయితే 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 2 సెంట్రల్ లాకింగ్ కీస్, పవర్ పుష్ స్టార్ట్ కీసే చూసుకోవచ్చు. ఈ 2 కీస్ కూడా మనకు వర్కింగ్లో ఉన్నాయండి. ఇక మనం వెహికల్ వ్యూ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఫెండర్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఒక 2-3 చోట్ల చిన్న చిన్నవి స్క్రాచెస్ అనేది కామన్. మేజర్ ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు. ఎలాంటి వెహికల్ అయితే షేడ్ అవుట్ కాలేదండి. వెహికల్ షేప్ కూడా బ్రహ్మాండంగా ఉంది. టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఒక 70-60% ఉన్నాయి. బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక 80-90% ఉన్నాయి. బ్యాక్ యోకోమో టైర్స్ మంచి స్పోర్ట్స్ స్టైల్లో ఉన్నాయి. స్టెప్ని చూసుకున్నట్టయితే ఒక 40% ఉంది. ఇక ఇది మనకు చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీ మేడం, లేడీ ఎంప్లాయీ మేడంది వెహికల్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులనే మేడం అయితే 2వ ఓనర్గా కావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే డీజిల్లో మనకు లాంగ్ డ్రైవ్ ఇది చూసుకున్నట్టయితే చూడొచ్చండి. మనకి 17 మోడల్ సేఫ్టీ పరంగా సేఫ్టీ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ పరంగా బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మైలేజ్ పరంగా మైలేజ్ ఉంటుంది, ఇంజన్ కెపాసిటీ పరంగా కూడా ఇది 1500 cc అండి. ఫ్యూచర్స్ లగ్జరీ ఫ్యూచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా సెడాన్ వెహికల్, బ్రహ్మాండమైన పికప్ ఉంటుంది, బ్రహ్మాండమైన లగ్జరీ లుకింగ్ ఉంటుందండి. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే వేరే ఏ వెహికల్ కూడా ఈ ప్రైజ్లో రాదండి, ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న వెహికల్. ఇది చూసుకున్నట్టయితే మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది, పుష్ స్టార్ట్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే డిఫాగర్ ఉంటుంది, మనం చూసుకున్నట్టయితే ABS ఉంటుంది. ఈ విధంగా పవర్ విండోస్ ఉంటాయి, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అవి. ఇంకా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే మంచి పికప్ ఉంటుంది, 1500 cc. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫెండరు, డోర్సు, రన్నింగ్ బోర్డు, క్వార్టర్ ప్యానల్, పిల్లర్లు, రూఫు, టైర్సు, అలాయ్ వీల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉంది. ఈ వెహికల్ ఎవరికైనా ఇది ఇండోర్ వెహికలా, మధ్యప్రదేశ్ వెహికలా, బీహార్ వెహికలా, ఒడిశా వెహికలా, హిమాచల్ ప్రదేశ్ వెహికలా, ఆల్ ఓవర్ ఇండియాలో కార్స్ అడ్డా కరీంనగర్ మీకు NOC 100కి 200% ఇప్పిస్తుంది. లక్నో వెహికల్ కానీ, జైపూర్ వెహికల్ కానీ ఏదైనా కూడా NOC అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది మనకు పర్ఫెక్ట్ ఆల్ ఓవర్ ఇండియా. మీరు కూడా ఎక్కడైనా వెహికల్ ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకోండి. మీకు కాకపోతే ఓనర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అవి లేకుండా తీపించడం మనతో కాదు. సరైన కాగితాలు ఉంటే మీకు నా వంతు సహాయం నేను కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నట్టే చూడొచ్చు హెడ్ ల్యాంప్స్, మోనోగ్రాము, ఫోగ్ ల్యాంప్స్, బ్రహ్మాండమైన లుకింగ్తో నుండి వెహికల్ వచ్చేసి ఇది కేవలం టోకెన్ అమౌంట్ ఇస్తే మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ అనేది లైవ్లో ఇన్స్పెక్షన్ చేయండి, లైవ్లో టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు అప్పుడు ఓకే అనుకుంటేనే వెహికల్ తీసుకోండి, లేదనుకుంటే మీ టోకెన్ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఇక మనకు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వ్యూ 4 పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్టయితే మనకైతే పర్ఫెక్ట్గానే ఉన్నాయి. చిన్న డ్రై క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సీట్ అనేది డ్రైవర్ సైడ్ సీట్ అనేది అడ్జస్టబుల్ ఉంటుంది, హైట్ అడ్జస్టబుల్. మనం చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్లో కూడా ఇది ఎలక్ట్రానిక్ మిర్రర్స్ది ఆటో మనకు అడ్జస్టబుల్ ఉంటుంది. ABS పెడల్ పర్ఫెక్ట్గా ఉంది. స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లోనే ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంటుంది.
మనం చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్స్ షోరూమ్తో నచ్చిన మ్యూజిక్ సిస్టమే, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉందండి. ఇది చూసుకున్నట్టయితే రూఫ్ లైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు, ఎలాంటి మనకైతే డస్ట్ లేదు. ఇది వెహికల్ వ్యూ. ఇంకా చాలామంది మిత్రులు ఇంజన్ చూపెట్టంటున్నారు. మీకైతే వెహికల్నే లైవ్లో చూపెడతాను, ఇంజన్ చూపెడితే చూపించకుంటేంది. కాకపోతే మన వెహికల్ ఉంది అని మీకు తెలవాలని నేను ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుందండి. మీకు అంతే, మీకు నేను డైరెక్ట్ లైవ్లో చూపెడతాను. లైవ్లో చూడండి, నచ్చితే తీసుకోండి. నేను చెప్పినట్టు తేడా ఉంటే అప్పుడు నన్ను అక్కడే అడగండి, మీ అమౌంట్ మీకు పంపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక డిక్కీ వ్యూ చూడొచ్చు. చిన్నగా ఈ పాటలో చిన్నగా టచ్ అప్ అయింది అంతే. మిగతా అంతా కూడా ఒరిజినలే. డిక్కీ కూడా ఒరిజినలే, ఇక్కడ కూడా ఎలాంటి వర్క్ అయితే జరగలేదు. ఇక బూట్ ప్లేస్ చూడొచ్చు. ఇది లగ్జరీగా ఉంటుంది. బూట్ ప్లేస్ కూడా బ్రహ్మాండమైన బూట్ ప్లేస్ ఉంటుంది. ఇందులో ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. హై పికప్ వెహికల్ కాబట్టి బూట్లో లగేజ్ వేసినా కూడా బ్రహ్మాండంగా వర్కింగ్లో ఉంటుంది. ఇక బూట్ ప్లేస్లో ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు, కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్టెపిన్ అవైలబుల్లో ఉందండి, అది బయట ఉంది. జాకీ ఉన్న దానికి సంబంధించిన వీల్ పన అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ. మరొకసారి చెప్తున్నానండి, ఇది మధ్యప్రదేశ్కి చెందిన ఒక ఎంప్లాయ్ మేడంది వెహికల్. ఇది మనకు తెలిసిన మిత్రుల ద్వారా మనమైతే ఇండోర్కి వెళ్ళి మేడం వారి దగ్గర వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందండి ఒక వారం రోజుల క్రితం. ఈ వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. ఎవరికైనా కూడా తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మరొకసారి చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియాకి ఇన్వాయిస్ అవైలబుల్లో ఉందండి. ఎవరు తీసుకున్నా వాళ్ళకు మీ పేరు మీద మనం చాసిస్ నెంబరు, వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆర్టీఓ ఆఫీస్కు సబ్మిట్ చేసినాక 20 రోజుల్లోపు ఇన్వాయిస్ అయితే వస్తుందండి. ఇది క్లియర్. దీని మీద ఎలాంటి చలాన్లు లేవు, ఎలాంటి కేసులు లేవు. ఇప్పటివరకు ఎలాంటి చలాన్లు ఉన్నా, కేసులు ఉన్నా అది నాదే బాధ్యత, కార్సడ్డా కరీంనగర్దే బాధ్యత. మీకు ఇన్వాయిస్ ఇచ్చే బాధ్యత కూడా కార్సడ్డా కరీంనగర్దే. ఇందులో ఉండే నెంబర్ కూడా నా పేరు శ్రీమూర్తి సతీష్ అండి. నెంబర్ వచ్చేసి 9300190238. ఇంకొక నెంబర్ వచ్చేసి 9642899428. ఈ 2 నెంబర్లు కూడా నా నెంబర్లే. మిగతాది ఏదైనా ప్రాబ్లం అయినా నాకే సంప్రదించండి, దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బాధ్యతగా నేను ఒక వెహికల్ ఇచ్చినానంటే ఇన్వాయిస్ ఇచ్చేంత వరకు నాకు కూడా నిద్ర పట్టదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అటువంటి ప్రాబ్లాలు ఉన్న వెహికల్ నేనైతే తీసుకోను, మీకు కూడా ప్రాబ్లం చేయను. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ప్రైస్ విషయానికి వస్తే ఢిల్లీలో 3,80,000 రూపాయలకైతే అవైలబుల్లో ఉందండి. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న 2 నెంబర్లకు కాల్ చేయండి. ఒకవేళ దయచేసి మిత్రులకు క్షమించండి, బిజీగా ఉండి డ్రైవింగ్లో ఉండి ఏదైనా వెహికల్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు, ఏదైనా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంకేదైనా ఇతర పని మీద ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే దయచేసి మీరు వాట్సాప్లో సంప్రదించండి. వాట్సాప్లో 100కి 200% మీకు నేను మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మీరు బాధపడకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.